హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే కోర్సెస్ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు. ఎంపీసీ అనగానే ఇంజనీరింగ్, బైపీసీ అనగానే అగ్రికల్చర్, ఫార్మసీ లేదంటే నీట్. ఇది మాత్రమేనా? ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళకి సంబంధించిన కోర్సులు కూడా చేయొచ్చా? బైపీసీ వాళ్ళు ఎంపీసీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఏమైనా చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? బైపీసీ వాళ్ళకి సంబంధించిన ఏమేమి కోర్సెస్ మనం ఎంసెట్ ద్వారా చేయొచ్చు? ఎంపీసీ వాళ్ళు ఎంసెట్ ద్వారా ఏమేమి కోర్సెస్కి ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో నేనైతే క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. చూడండి, ఇక్కడ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఇక్కడ అఫీషియల్గా ఉన్న వెబ్సైట్లో నుంచి అయితే నేను చెప్తున్నాను. స్క్రీన్ రికార్డ్ చేస్తున్నాను, చూసుకోండి. మీరు కూడా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. ఇక్కడ చూడండి, ఇది ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించింది, ఇది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కేటగిరీకి సంబంధించింది. ఇక్కడ మీరు పైన ఫస్ట్ ర్యాంక్ చూసినట్టయితే బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఎంపీసీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ బైపీసీ అది చూసారు. ఇక్కడ ఈ పైన ఉన్న ఈ రెండు కోర్సెస్ అయితే కూడా ఈ ఇయర్ లాంచ్ చేసిన కోర్సెస్, ఈ కొత్త కోర్సెస్. ఈ కోర్సెస్ గురించి అయితే నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను. అంతవరకు అయితే ఈ మిగతా అంటే ఎన్ని రోజుల నుంచి ఉన్న కోర్సెస్ గురించి అయితే ఒకసారి చూడండి. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, ఇది జనరల్గా కామన్గా మనందరం చేసే ఇంజనీరింగ్. ఎంపీసీ వాళ్ళు చేసే ఇంజనీరింగ్ ఇది. ఇంకోటి ఏంటంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. అంటే ఎంపీసీ వాళ్ళు కూడా ఎంసెట్ రాసి అగ్రికల్చర్కి అప్లై చేసి వీళ్ళైతే అగ్రికల్చర్కి ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. అంటే వీళ్ళు బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అనేది సపరేట్. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్కి, బీటెక్ అగ్రికల్చర్కి చాలా తేడా ఉంటుంది. అది ఇది మాత్రం ఒకటి కాదు. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్ అంటే వాళ్ళు క్రాప్ పైన వెళ్తారు. బీటెక్ అగ్రికల్చర్ అంటే మిషన్స్, హార్వెస్టర్స్, ట్రాక్టర్స్, వాటికి సంబంధించింది ఈ బీటెక్ అగ్రికల్చర్. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ ఏంటంటే బయోటెక్నాలజీ. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బయోటెక్నాలజీ ఉంది. బయోటెక్నాలజీ ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బయోటెక్నాలజీ అంటే మన డిఎన్ఎస్, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ ఇవన్నీ తయారు చేసేది బయోటెక్నాలజీ. వీళ్ళు ఎంపీసీ వాళ్ళ కూడా ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు డైరీ టెక్నాలజీ ఏంటంటే మనకు తెలుసు కదా, మిల్క్ డైరీ లేదంటే డైరీ ప్రోడక్ట్స్, మిల్క్ ప్రోడక్ట్స్, దీన్నే మనం డైరీ టెక్నాలజీ అంటాం. దాంతోపాటు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అంటే మనకు ఇప్పుడైతే ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే జనరల్గా మనం బయట చూస్తున్నట్టయితే చాలా ఫుడ్ ప్రోడక్ట్స్, ఫుడ్ వెరైటీస్, ఫుడ్ కలర్స్ ఇవన్నీ తయారవుతుంటాయి కదా. ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తారంటే వాటికి సంబంధించిన మిషన్స్, ఆ మిషన్స్ యూజెస్ చేసేది బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. వీళ్ళు చేసేది బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. అగ్రికల్చర్ వాళ్ళు చేసేదానికి వీళ్ళకి కొంచెం ఫరక్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు కలిసి చేసేది ఏంటంటే ఫార్మసీ. ఇక్కడ బీ ఫార్మసీ, డి ఫార్మసీ అని రెండు ఉంటాయి. వీటిని మనం డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటాం. ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు కూడా కామన్గా చేసుకోవచ్చు ఇది. ఓకే, ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మస్యూటికల్ ఫర్ ద బైపీసీ స్టూడెంట్ చూసుకున్నట్టయితే మనకు తెలుసు, జనరల్గా మనం నర్సింగ్ చేస్తాము. బీఎస్సీ నర్సింగ్ నార్మల్ నర్సింగ్కి తేడా ఉంటుంది. ఏంటంటే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేస్తారో ఇది చేసిన వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ అయితే వస్తుంది. దీని ద్వారా వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి అయితే ఎలిజిబుల్గా ఉంటారు. బీఎస్సీ హాన్స్ అగ్రికల్చర్, నార్మల్గా బీఎస్సీ డిగ్రీ బయట చేసే డిగ్రీ కొన్న హాన్స్కి చాలా తేడా ఉంటుంది. దీన్ని ప్రొఫెషనల్ కోర్స్ అంటాం. అంటే యాజ్ యూజువల్ బీటెక్ ఇది ప్రొఫెషనల్ డిగ్రీ. ఓకేనా, నార్మల్ డిగ్రీ కాదు, ప్రొఫెషనల్ డిగ్రీ హాన్స్ అని ఉంటుంది. హాన్స్ హార్టికల్చర్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. అంటే ఈక్వల్ అంటే యాజ్ ద సేమ్ ఆఫ్ ద ప్రొఫెషనల్ డిగ్రీ. దాంతోపాటు బీఎస్సీ ఫారెస్ట్రీ, దాంతోపాటు బీబీఎస్ అంటే వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ వెటర్నరీ కోర్స్ ఇది ఓన్లీ బైపీసీ వాళ్ళకి సంబంధించింది. ఫారెస్ట్రీ కూడా బైపీసీ వాళ్ళే, హార్టికల్చర్ కూడా ఓన్లీ బైపీసీ వాళ్ళే చేస్తారు. కాకపోతే హాన్స్ అగ్రికల్చర్ అనేది బైపీసీ వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇంజనీరింగ్ అనేది మాత్రం బీటెక్ అగ్రికల్చర్ ఎంపీసీ వాళ్ళు చేసుకోవచ్చు, బైపీసీ వాళ్ళు చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్, ఇది కూడా ఓన్లీ బైపీసీ వాళ్ళకి మాత్రమే. ఫిషరీస్ అంటే ఫిషెస్ గురించి, వాటిని ఎలా గ్రో చేస్తాము, దాని తర్వాత ఎలా మనకు వాల్యూ యాడ్ చేసుకుంటాము, అది బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.
దాంతోపాటు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఇది యాజ్ యూజువల్గా ఎంపీసీ బైపీసీ వాళ్ళు కామన్గా చేసేది. దాంతోపాటు బీ ఫార్మసీ, డి ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఇదంతా కూడా కామన్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కూడా, ఇంకా మీకు ఇలాంటి ఏదైనా